హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఈజీగా సింపుల్గా అయిపోయే ఎగ్ కారం రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. దీనికి 5 బాయిల్డ్ ఎగ్స్, ఒక 2 పెద్ద ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఒక 7 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ సాల్ట్, ఒక 3 టీ స్పూన్స్ కారం. సో ఇవి ఇలా అన్నీ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టేసుకుందాం. సో ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీరా, ఒక 2 చిల్లీస్ కరివేపాకు యాడ్ చేసుకొని ఇవి ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసి పెట్టుకొని పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఈలోపు మనం ఎగ్స్ కట్ చేసుకొని కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాం. సో ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఎగ్స్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాం. సో అయిపోయిందండి, ఆల్మోస్ట్ 10 మినిట్స్లో రెసిపీ కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ కారం రెడీ అయిపోయింది.